హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13 అధ్యాయం క్షేత్ర విభాగ యోగంలో 20వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనయు, సుఖదుఖములకు అనుభవించుటలో జీవాత్మయే హేతువనయు చెప్పబడుతున్నది. ఈ గుణాలు మనలో ఉన్నటువంటి గుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మంచి గుణాలు ఉంటే మంచి స్వభావం ఉంటుంది, మంచిగా మనం ప్రవర్తిస్తాం. చెడు స్వభావంలో మనలో ఉంటే చెడుగా ఆ గుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వీటికి కారణం ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ 3 గుణాలే కారణము. కారణము. కార్యం అంటే శరీరము, కారణం అంటే ఇంద్రియాలు. ఇవి ఆత్మవి. ఆత్మ సాక్షిగా ఉంటుంది, ఈ ఇంద్రియాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇంద్రియాలంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము. ఏదో చూద్దామని, విందామని, మాట్లాడదామని, ఏదో తిందామని అనేక రకాలైనటువంటి ఇంద్రియాల తాలూకా విషయాలు మనం అనుభవిస్తూ ఉంటాం. అది ఇంద్రియాలు అవి ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం సాక్షిగా ఉంటాం. మనం నిగ్రహించాలనుకుంటాం, కానీ నిగ్రహించలేకపోతున్నాము. అంటే నేను నిగ్రహిస్తాను, నేను ఈ రోజు నుంచి ఈ వ్యసనం మానుకుంటాను అనుకుంటాం. కానీ నీలో ఉన్నటువంటి ఆ గుణము, ఈ విషయాదులు కూడా నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను బలత్కారంగా తోసిస్తూ ఉంటాయి. ఆ విధంగా గుణాలు చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాము. అది దానికి కారణం ఏంటంటే మనం చేస్తున్నాం అనేటప్పుడు మనం భగవంతుణ్ణి ధ్యానిస్తే అది మాయ అనేది తొలగుతూ ఉంటుంది. మనం మాయలో చిక్కుబడి ఉన్నాం. మాయ అంటే ప్రకృతి, అదే బంధము. ఆ విధంగా మనం ప్రకృతిని తెలుసుకొని మనం పరమాత్మను ధ్యానిస్తే ఈ ప్రకృతి దూరం అవుతుంది, ఈ గుణాలు దూరం అవుతాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నారంటే కారణం ఏంటంటే ఈ గుణాలే కారణం. మనకి గుణాలే కారణం కాబట్టి మనము ఏ గుణాలతో ఉన్నాము అనేవి తెలుసుకొని సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా అని మనం తెలుసుకొని గుణాతీతులు కావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే సాధన, ధ్యానము, జపము, ఇవే ప్రాణాయామం. ఇవన్నీ కూడా సాధనకి తోడ్పడి ఉంటాయని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.